పోయినట్టున్నావే. ఎవరా నువ్వు? చెప్పు. నేను తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ముందు మీ నాన్న. హలో 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 నాన్న. రే నాన్న. రే గణేష్ ఏమైందిరా? అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావురా? నైట్ అంతా ఇదే ప్రాబ్లం రా. రా అమ్మా. అంకుల్ డాడీ అంకుల్ డాడీ డాడీ చూస్తున్నా చూడు అంకుల్. డాడీ చూడు గదిలో కూడా లేడురా. డాడీ ఏమయ్యాడు రా? డాడీ ఏమన్నా డాడీ డాడీ. ఇదేంటి ఇంకా నిద్ర లేవలేదు? దీనికి ఎప్పుడు మొద్దు నిద్రే. దీని పని చెప్తానుండు. అక్షయ అక్షయ నన్ను క్షమించక్క. మీ అందరి దగ్గర ఓ విషయం దాచాను. మదన్ నేను ఎంతగానో ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. దయచేసి వినండి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. కానీ ఈలోగా విశ్వ అనే వ్యక్తి నన్ను లవ్ చేయమంటూ రోజు విసిగిస్తున్నాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయింది. చివరికి ఒకసారి కొట్టాను కూడా. అయినా సరే తను విసిగించడం మానలేదు. ఇదంతా చూస్తుంటే నా మదన్ ఎక్కడ నాకు దూరం అవుతాడోనని భయమేసింది. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్దామని ఎంతో డేర్ చేశాను. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కానీ చివరిసారిగా నీకైనా చెప్దామని నైట్ నీ గదికొచ్చాను. కానీ బావ రాలేదన్న టెన్షన్లో నిన్ను చూసి నీతో ఏం చెప్పలేకపోయాను. తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మదన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించక్క. ఇట్లు మీ చెల్లి అక్షయ. డాడీ వదినా, డాడీ ఇటేమైనా వచ్చారా? అబ్బే ఇటేం రాలేదే. రాలేదా? అవును, అక్షయ కనిపించట్లేదండి. ఎక్కడికైనా వెళ్ళిందా? అది డాడీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళింది. అవునా? ఓకే ఓకే ఓకే. డాడీ అడు చూద్దాం పదండ్రా. గణేష్, మామయ్యకేమైంది? డాడీని ఎవరు కిడ్నాప్ చేశారు వదినా. ఏంటి నువ్వు చెప్పేది? అవును వదినా, కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. గణేష్ ఊరుకో, మామయ్యకేం కాదు. ఊరుకో గణేష్. మామయ్యకేం కాదు. రాదా? రేయ్ ఏం చూస్తున్నావురా? నేను చూశాను రా. ఏం చూస్తున్నావు నీకు తెలీదా? రేయ్ నీ బిహేవియర్ మార్చుకో, లేదా ఫ్రెండ్ అని కూడా చూడు. పదండ్రా. అవును, మిగతా ఫ్రెండ్స్ ఏరి? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు రా బాబీ. సరేలే. గణేష్ వెళ్దామా? వెళ్దాం పదండి. అవును, రిషి ఎక్కడా?